హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్. ఈరోజు సెషన్లో యూపీఎస్సీ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, సో ఇలాంటి ఏరియాస్ చదివితే మన స్కోప్ ఎంత ఉంటుంది ఎగ్జామ్లో. 2020 నుంచి 2024 మటుకి ఇట్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో లైక్ మోడర్న్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ విత్ మ్యాప్ పాయింటింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ స్కీమ్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ విత్ అగ్రికల్చర్ పార్ట్ ఆల్సో, ఇక్కడ కూడా అగ్రికల్చర్ పార్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 7 టాపిక్స్ నుంచి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎలాంటి ఏరియాస్ రాబోతున్నాయి మనం ప్రెడిక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక సోర్సెస్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎన్ఈఎస్సీ చూస్తే బెటర్ అంటారు. దానికి సింపుల్ ఆన్సర్ అండి, 2013 నుంచి 2024 మటుకి ఒకసారి చూస్తే మంచిది. ఎందుకంటే దాని తర్వాత క్వశ్చన్స్ అనేవి చాలా ఇదిగా ఉన్నాయి. స్టేట్మెంట్స్ ఎక్కువ రావడం, 4 స్టేట్మెంట్స్ చాలా పెద్దగా ఉండడం వల్ల కూడా మనకి అనాలిసిస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 1995 నుంచి 2011 మటుకి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసింది. నెక్స్ట్ 2011, 13, 14 అప్ టు 24 మటుకి క్వశ్చన్స్ అనేవి కొన్ని ఏరియాస్ నుంచి డెఫినెట్గా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో మనం ఈ 49 డేస్ని జిఎస్ అండ్ సిసాట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే దాని మీద కొన్ని క్లాసెస్ చెప్తాను. దానికి మీ రెస్పాన్స్, మీ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నాకు తెలిసిన విషయం నేను డెఫినెట్గా చెప్తాను. తెలియకపోతే ఒకసారి తెలుసుకొని నేర్చుకొని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. సో ఈరోజు క్లాస్లో భాగంగా ఏంటంటే, మోడర్న్ హిస్టరీలో లాస్ట్ 5 ఇయర్స్ 2020, 21, 22, 23, 24లో ఎలాంటి ఏరియాస్ నుంచి బాగా క్వశ్చన్స్ అడిగారు. ఇవి జస్ట్ మనకు రెఫరెన్స్ లాగా పెట్టుకుంటే అప్కమింగ్ 25 ఎగ్జామ్కి ఎలాంటి ఏరియాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక చిన్న గ్లాన్స్ అనమాట. ఇందులో మేజర్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, దాదాపు 11 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడిగారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్. మేజర్గా ఇక్కడ వచ్చిన టాపిక్స్ ఏంటంటే, యాక్ట్స్ అండ్ ప్యాక్ట్స్ రిలేటెడ్ 1909 కానివ్వండి, 1935 కానివ్వండి, 1857 రివోల్ట్ తర్వాత మేజర్ చేంజెస్ ఏమేమి వచ్చాయి మోడర్న్ హిస్టరీలో, ఇవన్నీ తెలుసు మనకి. బట్ తెలిసినా కూడా మోడర్న్ హిస్టరీలో ఏంటంటే మనం చదివిన టాపిక్సే రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్లో. ఎస్పెషల్లీ పర్సనాలిటీస్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ 4-5 ఇయర్స్లో క్వశ్చన్స్ వచ్చాయి మీకు డెఫినెట్గా. ఇక్కడ పర్సనాలిటీస్ నేను రాశాను. పర్సనాలిటీస్ నుంచి దాదాపు 2 క్వశ్చన్స్ వచ్చాయి. 24లో, 23లో ఒక క్వశ్చన్ అడిగారు. కాబట్టి నేనేమంటున్నానంటే, కొన్ని ఏరియాస్లో మోడర్న్ హిస్టరీ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ బుక్స్ అండ్ ఆథర్స్, అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. అండ్ మేజర్ పర్సనాలిటీస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అవనివ్వండి, నెక్స్ట్ అంబేద్కర్ అవనివ్వండి, గాంధీ, రిలేటెడ్ అవనివ్వండి. సో వీళ్ళు మేజర్ పర్సనాలిటీస్ ఒక 10-15 మెంబర్స్ ఉంటారు మనకి. బిపాజీ కామా అవనివ్వండి, ఇలా వీళ్ళ కొన్ని నేమ్స్ ఎప్పటికీ మారవు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కాకపోయినా ఎవ్రీ 2-3 ఇయర్స్ నుంచి డెఫినెట్గా ఎగ్జామ్లో రిపీట్ అవుతుంటారు. సో ఇలాంటి పర్సనాలిటీస్ న్యూస్లో ఉన్నప్పుడు లేదా మనకి హిస్టరీలో చూసుకున్నప్పుడు మనం డెఫినెట్గా ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగానే ఈస్ట్ ఇండియా అండ్ కంపెనీ అండ్ అదర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారు 3 times. అండ్ కాలనీస్ గురించి అడిగారు. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పాను మీకు, స్వాతంత్ర సమరయోధులు అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బోత్ యూపీఎస్సీ, టీజేపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డెఫినెట్గా. సో అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవంలో వచ్చిన మార్పులు ఏమేమి ఉన్నాయి, ఆ మార్పులు రావడానికి దారితీసిన ఎలాంటి సంఘటనలు మనకి జరిగాయి, అవి మేజర్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నర్ జనరల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బెంటింక్, ఇలా చాలామంది ఉంటారు కదా, విలియం బెంటిక్, ఇలా వీళ్ళ పర్సనాలిటీస్ కూడా మీకు చిన్న చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏ సెంచరీలో ఏ గవర్నర్ జనరల్, వాళ్ళ రోల్ ఏంటి అనేది ప్రాపర్ రాసుకుని వెళ్తే మేబీ క్వశ్చన్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే కంపేర్ విత్ ద పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్లో స్టాటిక్ కరెంట్ అఫైర్ మిక్స్ అయి ఉంటుంది. కానీ మోడర్న్ హిస్టరీలో ఏంటంటే స్టాటిక్ ఎక్కువ కనపడుతుంది. అది ఎప్పటికే చేంజ్ అవ్వదు. హిస్టరీ కదా, హిస్టరీ నెవర్ చేంజ్. కాబట్టి మనం హిస్టరీలో కొన్ని ఏరియాస్ మీద మనం డెఫినెట్గా రిపీటెడ్గా రివిజన్స్ ఉంటే స్కోర్ చేయడానికి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది హిస్టరీ. నెక్స్ట్ పర్సనాలిటీస్ మీకు చెప్పాను ఆల్రెడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హిస్టారికల్ ప్లేసెస్, మేజర్ హిస్టారికల్ ప్లేసెస్, ఇది లింక్ విత్ ది కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోండి. ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేస్ తీసుకోండి.
ఓకే, ఆ హిస్టారికల్ ప్లేస్ కట్టి ఒక 50 ఇయర్స్ అయినా 100 ఇయర్స్ అయినా 150 ఇయర్స్ అయినా ఈ యొక్క లైన్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2020లో మన హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అది చేశారు కదా. సో ఆ రిలేటెడ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి వచ్చింది డెఫినెట్గా. అలా ఒకటి దిస్ ఇస్ అ స్మార్ట్ వర్క్ అనమాట. ఓకే, చదవడం ఇంపార్టెంటే, బట్ చదవడం పాటు కొన్ని గెస్సింగ్ టాపిక్స్ అనేవి మన ప్రిపరేషన్లో పెట్టుకోవాలి మనం. అప్పుడైతేనే మన ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా వెళ్తుంది. ఏదో చదువుకుంటూ వెళ్ళినంత మాత్రాన మనకు మార్క్స్ ఏం రావు. ఓకే, చదవడం పాటు గెస్ వర్కింగ్ అనాలిసిస్ని కూడా మనం డే 1 నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. అది 1 డేలో ఏం రాదు, ఇట్ టేక్స్ టైం. ఎస్, పడుతుంది, పట్టనివ్వండి, పర్లేదు. పట్టినా కానీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన ప్రతి ఎబిలిటీస్, ఓకే, అది పర్సనాలిటీ పరంగా కానివ్వండి, ఆలోచన విధానం అయినా అవ్వనివ్వండి, ఎనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎనాలిసిస్ పరంగానే ఏదైనా టైం పడుతుంది. ఎస్, ఒక రోజులో ఏది జరిగిపోదు కదా, టైం పట్టినా సరే బీ పేషెన్స్తో బీ ప్రాక్టికల్గా వెళుతూ ఉండండి అలా. ఓకే, ఎక్కువ వర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి, కొంతమంది సలహాలు సూచనలు కూడా తీసుకోండి, డెఫినెట్గా ఉపయోగపడతాయి. బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఓకే, ఏ చేసినా మీరు మీ యొక్క బౌండరీస్లోనే ఉండి ప్రాపర్గా వర్క్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింగ్డమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు, 1 టైం మాత్రం అడిగారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్కాలర్స్ అండ్ పోయిట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి దాదాపు ఒక 5 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ 5 ఇయర్స్లో. స్కాలర్స్ అండ్ పోయిట్స్, ఓకే, హిస్టారికల్ ప్లేసెస్ గురించి మళ్ళీ రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ నార్త్ డైనస్టీస్, ఓకే, నార్త్ డైనస్టీస్ గురించి క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ముఘల్స్ అండ్ ఢిల్లీ సుల్తానేట్. ఇక్కడ ప్రీవియస్ రూలర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి తెలుసుకోండి. జస్ట్ ఒక 1 or 2 పేజ్లో రాసుకోండి, కొంచెం రివిజన్కి బాగుంటుంది. అక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్, లాస్ట్ 5 ఇయర్స్లో ఒక 7 to 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో థింక్ లైక్ దట్. లిటరేచర్ అండ్ ఆర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. లిటరేచర్ అండ్ ఆర్ట్స్ గురించి దాదాపు యునెస్కో, సంఘం, ఇలాంటి ఏరియాస్ నుంచి దాదాపు 5 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి లాస్ట్ 5 ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అది ఎవర్ గ్రీన్ టాపిక్స్ అవి, అది అందరికీ తెలుసు, డెఫినెట్గా చదవాలి. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ ఎగ్జామ్ మటుకి డెఫినెట్గా మనకి జైనిజం, బుద్ధిజం టాపిక్స్ లేకుండా ఉండదు. ప్రతి ఎగ్జామ్లో 1 or 2 క్వశ్చన్ డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఏరియాస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, కమ్ టు ది మెజర్మెంట్స్ అండ్ లాస్ అండ్ టర్మ్స్. ఓకే, ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దాదాపు 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ టెంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లింక్ విత్ ది కరెంట్ అఫైర్స్. ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా టెంపుల్స్ రీసెంట్గా 100 ఇయర్స్లో మనకి స్కీమ్ కూడా ఉంది, ప్రసాద్ స్కీమ్ అవ్వనివ్వండి. ఆ స్కీమ్లో భాగంగా ఏదైనా దేవాలయాలకు సంబంధించి న్యూస్లో ఉందా చూసుకోండి. ఓకే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడైతే మేజర్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ యాదాద్రి అవనివ్వండి, రామప్పకి యునెస్కోలో ఇచ్చారు. ఓకే, ఇట్లా మేజర్ టెంపుల్స్ ఈ న్యూస్లో ఉంటాయి. అవి ఒకసారి చదువుకొని వెళ్తే మంచిది, ఎందుకంటే అక్కడ జస్ట్ గ్లాన్సే ఉంటాయి మీకు. అక్కడ నుంచి జస్ట్ ఒక 1 page నోట్స్ లేదా ఒక పాయింట్ ఫార్మేట్లో ఒక 10-15 పాయింట్స్ మీరు ప్రిపేర్ చేసుకుని అక్కడ నుంచి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దిస్ ఇస్ అ స్మార్ట్ వర్క్. ఓకే, ఎందుకంటే ఆ డేటా ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా, సో అందుకోసం అలా అన్నాను. నెక్స్ట్ వచ్చేసి పోస్టెస్ అండ్ డిజిగ్నేషన్స్. ఓకే, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ నుంచి జస్ట్ 1 క్వశ్చన్ అడిగారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024లో. సో దిస్ ఈస్ ద మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్. మొత్తం 5 ఇయర్స్లో ఒక 11 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా న్యూస్లో కూడా కొన్ని ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, ఎలా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ నేను రాశాను, అది చెప్తాను మీకు, చూడండి. సుప్రీంకోర్టు స్టేస్ కేరళ హైకోర్టు డైరెక్టివ్స్ ఆన్ ఎలిఫెంట్ ప్యారడైజ్ అట్ టెంపుల్ ఫెస్టివల్స్. ఇది న్యూస్లో ఉంది, చూసారా. ఇవన్నీ కొన్ని న్యూస్లో ఉంటాయి. వీటిని మనం ఒక దగ్గర రాసుకొని దానికి రిలేటెడ్గా ఒక 10 పాయింట్స్ ప్రిపేర్ చేసుకుంటే ప్రిలిమినరీకి చాలా అంటే చాలా ఎఫెక్టివ్ వర్క్ అవుతాయి. ఓకే, థింక్ లైక్ దట్ అలా. ఎందుకంటే ఎలాంటి ఏరియాస్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎలాంటి ఏరియాస్ ఎక్కువగా న్యూస్లో ఉంటున్నాయి, వాటి యొక్క స్కోప్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏ విధంగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఎనాలిసిస్ బేస్డ్ అప్రోచ్. ఈ ఎనాలిసిస్ బేస్డ్ అప్రోచ్ వల్ల ఏంటంటే మీకు ఇలాంటి ఏరియాస్ని నేను ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఏరియాస్కి నా దగ్గర డెఫినెట్గా షార్ట్ నోట్స్ ఉండాలి, ఈ నోట్స్ని నేను ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ చేసుకోవాలి అనే మైండ్ సెట్తోనే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా నోట్ మేకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ నోట్ మేకింగ్లో స్టాటిక్ అండ్ కరెంట్ అండ్ వాల్యూ యాడెడ్ ఈ 3 ఏరియాస్ కవర్ అయితే ఆ నోట్స్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది, 100% నోట్స్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ టు బీ కాన్ఫర్డ్ ఆన్ మిచెల్ బెచెట్. ఓకే, ఇలాంటి పర్సనాలిటీస్ కూడా కొన్ని న్యూస్లో ఉంటాయి, అర్థమైందా.
సో చూసుకోండి ఒకసారి. ఇలా కొన్ని పర్సనాలిటీస్ న్యూస్లో ఉంటాయని చెప్పేదిగా, జాకీర్ హుస్సేన్ అవనివ్వండి, ఓకే, ఫిలిం మేకర్ హూ గేవ్ టు వాయిస్ టు ది వాయిస్లెస్ హెల్డ్ దేర్ ఐడియా ఆఫ్ ఇండియా. ఈ కాన్సెప్ట్ గురించి కూడా న్యూస్లో ఉంది. అర్థమైందా? సో ఇలాంటివి రిపీటెడ్ కొన్ని అవుతూ ఉంటాయి, కొన్ని అవ్వవు. ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లైక్ 2011 నుంచి 2024 మటుకి చూస్తే మీకు అర్థమవుతుంది. మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎనీ టాపిక్ ఇన్ ప్రిలిమినరీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఇలా ఏ టాపిక్లోనైనా కొన్ని ఏరియాస్ నుంచి మేజర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ ఏరియాస్ని డెఫినెట్గా మనం నోట్స్ మేక్ చేసుకొని ఒక ఆర్గనైజ్లో వెళ్తే మంచిది. ఓకే, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మోడర్న్ హిస్టరీలో, ఓకే, ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ క్లాస్లో భాగంగా, ఈ టాపిక్స్ అన్నీ లైక్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ యూస్ఫుల్ ఫర్ ద టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎస్పెషల్లీ. ఓకే, సో ఇప్పుడున్న 49 డేస్ని సీసాట్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సీసాట్లో 3 ఏరియాస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, ఈ 3 ఏరియాస్ని డెఫినెట్గా చదువుకోండి. వీటికి ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. ఒకసారి లాస్ట్ 5 years 2024 నుంచి బ్యాక్ వెళ్ళండి. 2020 పేపర్ అంటే 2020లో వచ్చిన పేపర్ టూ మచ్ డిజాస్టర్. ఆ ఇయర్ 25 క్వశ్చన్స్ అడిగారు. ఎవ్రీ ఇయర్ 26, 27, 28 క్వశ్చన్స్ అడుగుతారు రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి. బట్ ఆ ఇయర్ మాత్రం 25 క్వశ్చన్స్ అడిగారు. టూ మచ్ డిజాస్టర్ అనమాట. మీరు క్వశ్చన్ చూస్తే అర్థమవుతాయి, ఇలాంటి ఏరియాస్ నుంచి ఈ విధంగా కూడా అడుగుతారా, టర్మినాలజీ ఇలా ఉంటుందా, వొకాబులరీ ఇలా ఉంటుందా. సో కీప్ ప్రాక్టీసింగ్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ కీ అండి. సో ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రతి టాపిక్ రెలవెంట్గా మీరు నోట్స్ మేక్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ లిమిటెడ్ మార్క్ టెస్ట్లని ఎక్కువ ఎనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తే మీకు ప్రాపర్ రిజల్ట్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, సో ఎగ్జామ్ రిలేటెడ్ ఆర్ ఎనీ పర్సనల్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, ఐ విల్ గివ్ యూ రిప్లై. ఓకే, దిస్ ఇస్ ద సెషన్ టుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ లైక్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంటింగ్ మీ. ఐఎమ్ డూయింగ్ మోర్ వీడియోస్ ఫర్ అవర్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.